హాయ్, ఈ వీడియోలో మనం సేల్స్ఫోర్స్లో స్కీమా బిల్డర్ గురించి తెలుసుకుందాము. అసలు స్కీమా బిల్డర్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, లైక్ మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో యూజ్ ఏంటి అండ్ ఫీచర్స్ తెలుసుకుందాం. ఓకే, దీని గురించి ఫస్ట్ స్కీమా బిల్డర్ అంటే ఇట్స్ అ టూల్, ఓకే, దట్స్ లెట్ యూ విజువలైజ్ అండ్ ఎడిట్ యువర్ డేటా మోడల్. డేటా మోడల్ ఈజ్ నథింగ్ బట్ మన ఆబ్జెక్ట్స్, రిలేషన్షిప్, ఫీల్డ్స్ అన్నీ కలిపితే డేటా మోడల్ అంటాము. సో మనకి ఆల్రెడీ ఉన్న వాటిని మనం వ్యూ చేయడానికి అండ్ ఎడిట్ చేయడానికి స్కీమా బిల్డర్ యూస్ చేస్తాం. ఇట్ ఈస్ సింప్లీ అ టూల్. ఓకే, యూ కెన్ వ్యూ యువర్ ఎగ్జిస్టింగ్ స్కీమా అండ్ ఇంటరాక్టివ్లీ యాడ్ న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఫీల్డ్స్, రిలేషన్షిప్స్ బై సింప్లీ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, సింపుల్గా మనకి ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేయడం. మనకి ఫీల్డ్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ ఏవైనా సరే జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసి డ్రాప్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. Schema Builder automatically implements the changes and saves the layout of your schema anytime you move to an object. Okay, మనం ఎప్పుడైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వెంటనే రికార్డ్ క్రియేట్ ఫీల్డ్స్ ఆర్ రిలేషన్షిప్స్ ఆర్ ఎనీథింగ్ క్రియేట్ చేసిన వెంటనే మనకి పేజ్ లేఅవుట్లో మళ్ళీ స్పెసిఫిక్గా వెళ్ళి అసైన్ చేయడం అవసరం లేదు, ఆటోమేటిక్గా అసైన్ అయిపోతుంది. దిస్ ఎలిమినేట్స్ ద నీడ్ టు క్లిక్ ఫ్రమ్ పేజ్ టు పేజ్ టు ఫైండ్ ద డీటెయిల్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ యాడ్ న్యూ కస్టమ్ ఫీల్డ్ టు అన్ ఆబ్జెక్ట్ ఇన్ యర్ స్కీమా. సో ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ మేనేజర్ ఉంది, ఇక్కడ అకౌంట్ ఆబ్జెక్ట్లో నేను ఒక రిలేషన్షిప్ ఆర్ ఒక ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ న్యూ బటన్ క్లిక్ చేసి ఇదంతా సేవ్ చేసి చేయాలి. అదే మనకి ఏదైతే స్కీమా బిల్డర్ ఉందో ఆ స్కీమా బిల్డర్లో అలా కాకుండా సింపుల్గా చేసేయచ్చు. ఓకే, చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. లైక్ బేసిక్ అండర్స్టాండింగ్, ఇది స్కీమా బిల్డర్ అంటే జస్ట్ ఒక టూల్ లాగా మనం ఉన్న డేటాని వ్యూ చేయడానికి, ఎడిట్ చేయడానికి. స్కీమా బిల్డర్ ప్రొవైడ్స్ డీటెయిల్స్ లైక్ ఫీల్డ్ వాల్యూస్, రిక్వైర్డ్ ఫీల్డ్స్ అండ్ హౌ ఆబ్జెక్ట్స్ ఆర్ రిలేటెడ్ బై డిస్ప్లేయింగ్ లుక్అప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. యూ కెన్ వ్యూ ద రిలేషన్షిప్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ ఫర్ బోత్ స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ మనకి ఫీల్డ్స్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్స్ యాడ్ చేయడం ఆర్ ఎల్స్ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి చూడడమే కాకుండా ఒక ఆబ్జెక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్కి ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉన్నది కూడా మనం చూడొచ్చు. దీని ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం ఒక కంపెనీలో ఫ్రెష్గా వెళ్ళి జాయిన్ అయినప్పుడు మనకి అండర్స్టాండింగ్ అనేది ఉండదు, ఆబ్జెక్ట్స్ ఎలా కనెక్ట్ అయ్యాయి, ఒక ఆబ్జెక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ ఏంటి అని చెప్పి. అప్పుడు మనం స్కీమా బిల్డర్ యూస్ చేసి అచ్చా ఓకే ఇది లుక్అప్, ఇది పేరెంట్ ఆబ్జెక్ట్, ఇది చైల్డ్ ఆబ్జెక్ట్, ఇందులో ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్కి మనకి రెడ్ కలర్లో ఉంటాయి, అవన్నీ కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, స్కీమా బిల్డర్ మనకి కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, రిలేషన్షిప్, మాస్టర్, లుక్అప్, ఈ రిలేషన్షిప్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ట్రైల్ హెడ్లో చూద్దాం ఒకటి సింపుల్గా ఎలా నావిగేట్ అవ్వాలి అంటే, హోమ్లోకి వెళ్ళి ఇక్కడ స్కీమా అని టైప్ చేయండి. స్కీమా ఆబ్జెక్ట్స్ అండ్ ఫీల్డ్స్లో మనకి ఇక్కడ స్కీమా బిల్డర్ వచ్చింది. సో మనకి ఈ యూఐ అనేది ఇలా వస్తుంది స్కీమా బిల్డర్ సెర్చ్ చేయగానే. ఓకే, జనరల్గా ఇక్కడ ఫస్ట్ బై డిఫాల్ట్గా కొన్నిసార్లు ఆబ్జెక్ట్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. మనం ఫస్ట్ టైం క్లిక్ చేసిన వెంటనే ఇట్లా మల్టిపుల్ ఇవన్నీ కనిపిస్తాయి. అప్పుడు ఇక్కడ ఒక క్లియర్ ఆల్ అనే ఆప్షన్ ఉంది, ఈ క్లియర్ ఆల్ చేస్తే స్కీమా బిల్డర్ ఇక్కడ ఈ యూఐ మొత్తం ఎంటీ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఈ యూఐలో ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఎలిమెంట్స్లో ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్, రిలేషన్షిప్స్, డిఫరెంట్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఆటో లేఅవుట్, వ్యూ ఆప్షన్స్. ఓకే, అండ్ ఇక్కడ మనకి 2 ఉంది, లుక్అప్ అంటే ఈ బ్లూ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో అయితే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, అండ్ రిక్వైర్డ్ ఫీల్డ్స్కి ఇలా రెడ్ వస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది స్కీమా బిల్డర్ ఫస్ట్ లైక్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుంది. బై డిఫాల్ట్గా మనకి కొన్ని ఫీల్డ్స్ కొన్ని ఇలా యూఐ వస్తే మాత్రం ఇది క్లియర్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇది స్కీమా బిల్డర్. ఓకే, నెక్స్ట్ విల్ సీ హియర్. ఇప్పుడు అకౌంట్ తీసుకుందాం, ఇక్కడ సెర్చ్ చేద్దాం కాంటాక్ట్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, అకౌంట్, కాంటాక్ట్, ఈ రెండింటికి మధ్యలో ఇలా లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్స్ వీటిని మనం రిలేషన్షిప్స్ అంటాము. ఓకే, జనరల్గా ఇవన్నీ మనకి ఫీల్డ్స్ ఉన్నాయి అకౌంట్స్లో. కాంటాక్ట్స్లో కూడా
ఫీల్డ్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్లో ఏదైతే ఇట్లా ఉంటాయో అవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ క్రియేటెడ్ బై, అకౌంట్ నేమ్, అకౌంట్ ఓనర్, క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫైడ్ బై, క్రియేటెడ్ ఓనర్, ఇవన్నీ కూడా మనకి రిక్వైర్డ్ ఫీల్డ్స్. అండ్ రిలేషన్షిప్స్ చూసుకుంటే మీరు ఇక్కడ దీనిపైన హోవర్ చేయగానే మనకు వస్తుంది లుక్అప్ రిలేషన్షిప్ ఫ్రమ్ కాంటాక్ట్ టు అకౌంట్. ఓకే, రిలేషన్షిప్ ఏంటిది? కాంటాక్ట్ నుంచి అకౌంట్కి లుక్అప్. అంటే కాంటాక్ట్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్, అకౌంట్ అనేది పేరెంట్ ఆబ్జెక్ట్. ఇలా క్లియర్గా అయితే మనకు విజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు దీనిపైన సెల్ఫ్ ఉంది. యా, లుక్అప్ రిలేషన్షిప్ ఫ్రమ్ కాంటాక్ట్ టు కాంటాక్ట్, ఇది సెల్ఫ్గా ఉంది. లైక్ దీన్ని సెల్ఫ్ రిలేషన్షిప్ అంటాము. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి సేమ్ పర్టికులర్ ఆబ్జెక్ట్కే రిలేషన్షిప్ టైఅప్ అయి ఉంటే దాన్ని సెల్ఫ్ లుక్అప్ అంటాము. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే హైరార్కీ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్. ఓకే, అంటే ఈ అకౌంట్కి పేరెంట్ అకౌంట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది పేరెంట్ అకౌంట్, ఇట్స్ ఎ హైరార్కీ రిలేషన్షిప్. ఓకే, ఇక్కడ చూడండి, యా, రిపోర్ట్స్ టు లుక్అప్ టు కాంటాక్ట్. ఓకే, ఈ పర్టికులర్ ఫీల్డ్ కాంటాక్ట్కి మళ్ళీ లుక్అప్ లాగానే యూస్ చేశారు. సో బేసిక్ ఇది అకౌంట్ టు అకౌంట్ అనేది హైరార్కీ రిలేషన్షిప్, కాంటాక్ట్ టు అకౌంట్ అనేది లుక్అప్ రిలేషన్షిప్, అండ్ కాంటాక్ట్ టు కాంటాక్ట్ అనేది సెల్ఫ్ లుక్అప్ రిలేషన్షిప్. ఇది బేసిక్. ఓకే, అండ్ ఇది అకౌంట్ కాంటాక్ట్కి కాకుండా మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి కూడా చూడొచ్చు. లైక్ అకౌంట్ తీసేసి కాంటాక్ట్, ఆపర్చునిటీకి. ఓకే, ఈ రెండింటికి మధ్యలో ఏమైనా రిలేషన్షిప్ ఉందా? సో ఈ రెండింటికి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా కనెక్షన్ అనేది కనిపించట్లేదు, రైట్? ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ నుంచి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ లింక్ అనేది లేదు. సో ఈ రెండింటికి మధ్యలో రిలేషన్షిప్ అనేది లేదు. నెక్స్ట్ ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్. మళ్ళీ ఇప్పుడు చూస్తే మీరు లెట్స్ టేక్ దిస్ అప్. ఓకే, కాంటాక్ట్, ఆపర్చునిటీ. ఇప్పుడు చూడండి, అండ్ ఏ కాంటాక్ట్ కు కాంటాక్ట్ సెల్ఫ్ లుక్అప్ రిలేషన్షిప్ అని ఆల్రెడీ చూసాము. అండ్ దీనికి ఇక్కడ మీరు హోవర్ చేయండి. ఇక్కడ లుక్అప్ రిలేషన్షిప్ ఫ్రమ్ ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్ టు కాంటాక్ట్. ఓకే, అంటే ఇది చైల్డ్, ఇది పేరెంట్. కాంటాక్ట్ అనేది పేరెంట్ అండ్ కాంటాక్ట్ ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్ అనేది చైల్డ్. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ లుక్అప్ రిలేషన్షిప్ ఫ్రమ్ ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్ టు ఆపర్చునిటీ. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి సేల్స్ ఫోర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్అప్ రిలేషన్షిప్ ఉంటాయి. మెయిన్గా మనం లుక్అప్, మాస్టర్ డీటెయిల్ అండ్ జంక్షన్ ఆబ్జెక్ట్, అంటే మెనీ టు మెనీ. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్ అనేది జంక్షన్ ఆబ్జెక్ట్గా వర్క్ అవుతుంది. ఇట్ మీన్స్ ఈ పర్టికులర్ లుక్అప్ టు కాంటాక్ట్ ఉంది, అండ్ ఇక్కడే సేమ్ ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్ ఇస్ లుక్అప్ టు ఆపర్చునిటీ, రైట్? దీని రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన లుక్అప్ ఆర్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంటే దాన్ని మనం జంక్షన్ ఆబ్జెక్ట్ అంటాం. ఫర్దర్ వీడియోస్లో రిలేషన్షిప్స్ గురించి చూసేటప్పుడు జంక్షన్ ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ, ఇట్లా మనం రిలేషన్షిప్స్ అన్నీ ఇలా చూసుకోవచ్చు. ఓకే, లెట్స్ క్లియర్ ఆల్. ఓకే, ఇది ఆబ్జెక్ట్స్కి మధ్యన మనం ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంది చూడడానికి. ఇప్పుడు ఓకే, అకౌంట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, అకౌంట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎలిమెంట్స్కి వెళ్ళిపోయి మనకు కావాల్స్తే ఒక ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను చెక్ బాక్స్ ఇక్కడ నుంచి పిక్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. సో ఆ చెక్ బాక్స్కి నేమ్ ఇచ్చిస్తున్నా, జెండర్. ఓకే, వాల్యూస్ కావాలి కదా. యా, జెండర్ కాకుండా
ఈజ్ యాక్టివ్ ఐ థింక్ ఆల్రెడీ ఉంది. లెట్స్ చెక్ వన్స్ అగైన్. ఈజ్ యాక్టివ్ యాక్టివ్ అని పిక్ లిస్ట్ ఆల్రెడీ ఉంది. మనం ఈజ్ యాక్టివ్ అని పెడదాం ఒకటి. ఓకే, చెక్ బాక్స్ ఈజ్ యాక్టివ్. ఓకే, అన్చెక్. లెట్స్ సేవ్ ఇట్. అంటే మనం ఇక్కడ ఈ పర్టిక్యులర్ స్కీమా బిల్డర్ యూస్ చేసి ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ కావాలి అంటే ఇక్కడ డ్రాప్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, మనకు ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఓకే, లెట్స్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆల్సో. యా, ఆఫర్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. స్కీమా బిల్డర్ నుంచి మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, లేబుల్ ఆఫర్, ఆఫర్స్. ఓకే, స్టార్ట్స్ విత్. ఓకే, ఆఫర్ నేమ్, ఆఫర్ నంబర్ ఇద్దాం, ఆటో నంబర్. ఓకే, ఆఫర్ నంబర్ 000. ఇలానే కదా మనం జనరల్గా అక్కడ నుంచి లైక్ ఆబ్జెక్ట్ మేనేజర్ నుంచి కూడా క్రియేట్ చేసిన అలౌ రిపోర్ట్స్, అలౌ ట్రాకింగ్. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది, బట్ దీన్ని మనం ట్యాబ్ లాగా యాడ్ చేయలేము. ఓకే, యా, ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఆఫర్, రైట్, ఆఫర్ కస్టమ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. రైట్, సేమ్ మనం జనరల్గా ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళిపోయి న్యూ పైన క్రియేట్, ఇక్కడ క్రియేట్ పైన కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా అలానే అవుతుంది, ఇక్కడ నుంచి చేసినా అలానే అవుతుంది. బట్ ఇది మనకి ఎక్కడ ట్యాబ్లో యాడ్ అవ్వలేదు. అది ట్యాబ్లో యాడ్ చేయాలి అంటే విల్ సీ హౌ వీ కెన్ యాడ్. ఓకే, ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఫీల్డ్ క్రియేట్ చేసాము, రోల్-అప్ సమ్మరీ, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చు. అలాగే మనకు వద్దు అనుకున్న దాన్ని డిలీట్ కూడా చేయొచ్చు. ఇందాక ఇప్పుడు మనం ఈజ్ యాక్టివ్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాం. ఈజ్ యాక్టివ్ చెక్ బాక్స్. ఓకే, ఈ చెక్ బాక్స్ని కూడా యా విల్ సి, ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ వ్యూ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతే మనం అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. వ్యూ పేజ్ లేఅవుట్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, యా, ఇది బేసిక్ ఓవర్వ్యూ ఆఫ్ ఆబ్జెక్ట్ మేనేజర్, సారీ స్కీమా బిల్డర్. ఓకే, యా, బేసిక్ స్కీమా బిల్డర్లో అయితే మనం ఇట్లా అబ్జర్వ్ చేయొచ్చు ఒక ఆబ్జెక్ట్కి మరియు ఇంకొక ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ ఏంటి. అలాగే మనం ఇక్కడ నుంచి ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అండ్ లేబుల్స్ కూడా మార్చవచ్చు. దెన్ యా, ఇక్కడ జస్ట్ ఒక సింపుల్ ఈ టెక్స్ట్ ఏరియా యాడ్ చేయమని చెప్తున్నారు. మనం ఆల్రెడీ ఇక్కడ వి యాడెడ్ ఈజ్ యాక్టివ్, రైట్. అండ్ జనరల్గా ఇప్పుడు మనం ఇది అకౌంట్ పేజ్ లేఅవుట్కి వెళ్ళిపోతే అక్కడ కనిపిస్తుందో లేదో కూడా చూడొచ్చు. అకౌంట్, ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే, ఒక రికార్డ్ ఓపెన్ చేస్తే కూడా మనకి కనిపించాలి. డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి ఈజ్ యాక్టివ్ ఎక్కడైనా కనిపిస్తుందా? యాక్టివ్, ఈజ్ యాక్టివ్. ఒకసారి పేజ్ లేఅవుట్లో చూద్దాం. ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. లెట్స్ సీ, ఈజ్ యాక్టివ్, ఇది ఇక్కడ యాడ్ అవ్వలేదు. ఓకే, ఈజ్ యాక్టివ్ ఇక్కడ యాడ్ చేద్దాం. దెన్ సేవ్ ఇట్, రిఫ్రెష్. యా, ఈజ్ యాక్టివ్, ఇట్స్ ఎ చెక్ బాక్స్. మనం అక్కడ స్కీమా బిల్డర్ నుంచి క్రియేట్ చేసాం, రైట్. దీనికి మనం ఫార్ములా ఫీల్డ్స్ రాయొచ్చు.
ఓకే, ఎక్స్పైరీ డేషన్ గ్రేటర్ దాన్ 2 డే, ఆల్రెడీ ఎక్స్పైరీ డే ఈ రోజు కన్నా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంటే మనం ఈజ్ యాక్టివ్లీ అన్చెక్ చేయడం, అట్లా దీనికి మనం ఫార్ములా ఫీల్డ్ అనేది రాయొచ్చు. అంటే ఆటోమేటిక్గా ఇది మాన్యువల్గా మనం ఎంటర్ చేయకుండా ఫార్ములా ఫీల్డ్ ద్వారా చెక్ ఆర్ అన్చెక్ అవ్వడం, అలా ఫార్ములా ఫీల్డ్ రాయొచ్చు. ఓకే, దాట్స్ ఆల్ అబౌట్ స్కీమా బిల్డర్. మీ ట్రయల్ హెడ్లో కొన్ని మాడ్యూల్స్లో ఉంటుంది స్కీమా బిల్డర్ గురించి. డేటా మోడలింగ్లో ఈ పర్టికులర్ వర్క్ విత్ స్కీమా అని చెప్పి ఈ స్కీమా బిల్డర్ గురించి ఒకసారి చేసి ఈ మాడ్యూల్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇంకా. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.